ఒకసారి ఊహించండి, మీరు పూర్తిగా సిగ్నల్ లేని ఒక మారుమూల ప్రాంతంలో చిక్కుకున్నారు. మీ ఫోన్ కేవలం ఒక బరువు మాత్రమే. ప్రపంచంతో మీకు సంబంధం తెగిపోయింది. కానీ అప్పుడు మీ పక్కనున్న వ్యక్తి తన ఫోన్ని తీస్తాడు. ఆశ్చర్యంగా చూడండి, అతని ఫోన్లో 5G సిగ్నల్ ఫుల్గా చూపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? అమెరికాకు చెందిన ఎరిక్ స్మిత్ ఒక సాధారణ వ్యక్తిలానే కనిపిస్తాడు. కానీ అతని శరీరం ఒక అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అతని చుట్టూ ఉన్న మొబైల్ ఫోన్లు, వైఫై పరికరాలు, బ్లూటూత్ గ్యాడ్జెట్లు చాలా వేగంగా మరియు బలంగా సిగ్నల్ను పొందుతాయని చెబుతారు. ఇది కేవలం పుకారు కాదు. అనేక టెక్నాలజీ షోలలో, శాస్త్రీయ పరీక్షలలో కూడా ఈ విషయం కొంతవరకు నిజమని తేలింది. సిగ్నల్ లేని ప్రదేశాల్లో కూడా ఎరిక్ దగ్గర ఉన్న పరికరాలు ఆశ్చర్యంగా కనెక్ట్ అయ్యేవి. ఇది ఎలా సాధ్యమని చాలామంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. మన శరీరం కూడా స్వల్పంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను గ్రహించగలదు. మన శరీరంలోని నీరు మరియు కొన్ని ఖనిజాల సహజమైన యాంటీనా లాగా పనిచేస్తాయి. సాధారణంగా ఇది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మనం దాన్ని గుర్తించలేము. కానీ ఎరిక్ విషయంలో అతని శరీరం ఈ తరంగాలను చాలా ఎక్కువగా గ్రహిస్తుంది మరియు బహుశా వాటిని తిరిగి ప్రసారం కూడా చేస్తుంది. ఇది అతని శరీరంలోని ప్రత్యేకమైన కణాల నిర్మాణం లేదా జీవరసాయన ప్రక్రియ వల్ల జరగవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని హ్యూమన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెన్సిటివిటీ అని కూడా అంటారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. కొందరు దీనిని ఒక రకమైన సూపర్ పవర్ అని కూడా భావిస్తారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీని వెనుకున్న ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇది ఒక సూపర్ పవర్లా అనిపించినా దీనివల్ల ఎరిక్కు కొన్ని ఇబ్బందులు కూడా ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అధిక మొత్తంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను గ్రహించడం వల్ల అతని ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. ప్రస్తుతానికి ఎరిక్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిసింది. కానీ ఇది అతని జీవితం మీద ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టం. ఒకవైపు మన మొబైల్ టవర్లు మరియు సిగ్నల్ బూస్టర్ల మీద ఆధారపడుతుంటే ఎరిక్ శరీరం మాత్రం సహజమైన బూస్టర్లా పనిచేస్తుంది. ఎరిక్ ఒక్కడే కాదు, ఇలాంటి అసాధారణమైన సామర్థ్యాలు కలిగిన మరికొందరు కూడా ఉన్నారు. ఒక మహిళ తన చెవి దగ్గర లోహం ఉంటే రేడియో తరంగాలను వినగలిగేదని చెబుతారు. మరొక వ్యక్తి తలలో మెటల్ పిన్ వల్ల టీవీ ఛానల్ని క్యాచ్ చేసేవాడట. చూసారుగా మన శరీరాలు ఎంత శక్తివంతంగా పనిచేస్తాయో. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.